వనపర్తి కాంగ్రెస్ లో వర్గపోరు బగ్గుమంది. ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డి మధ్య ఆధిపత్య పంచాయతీ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. తిన్నింటి వాసాల లెక్క పెడతారా, సొంత పార్టీ కార్యకర్తలనే ఓడిస్తారా, ఇదేం రాజకీయం అంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో తేల్చడానికి రంగంలోకి దిగింది పార్టీ నాయకత్వం. పంచాయతీ ఎన్నికలు వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో మరోసారి ఆధిపత్య పోరుకు ఆజ్యం పోశాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. వనపర్తిలో చాలా చోట్ల బీఆర్ఎస్ గెలవడానికి చిన్నారెడ్డి సహా అతడి అనుచరులే కారణం. చాలా గ్రామాల్లో రెబల్స్ ని నిలబెట్టి బీఆర్ఎస్ గెలిచేలా చేశారని ఆరోపించారు మేఘారెడ్డి. వెన్నుపోటు రాజకీయాలతో 14 నుంచి 15 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయారన్నారు. ఈ 85 జీబీలు మేము గెలిచినవి కాకుండా బీఆర్ఎస్కి వచ్చిన 51 ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇంకా 14 నుంచి 15 గ్రామాలు, చాలా గ్రామాలు. సో ఆ గ్రామాలలో మా కొంతమంది మా పెద్దలే మా కాంగ్రెస్ పార్టీ పెద్దలే సహకరించి ఇండైరెక్ట్గా ఆడ క్యాండిడేట్ని పెట్టి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు గెలిపించడానికి, వాళ్ళ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి సహకరించారు. పార్టీ జెండా మోసిన వాళ్లను ఓడించడానికి మనసెలా వచ్చిందంటూ నిలదీశారు. చిన్నారెడ్డి చేసిన మోసాన్ని ఆధారాలతో సహా పీసీసీ, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానన్నారు మేఘారెడ్డి. ఇన్ని రోజులు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని జెండా మోసిన కార్యకర్తలను ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లేయని ఓడగొట్టినందుకు మీకేం సంతోషం? అట్లా మీకేం ఫాయిదా అవుతుంది? చిన్నారెడ్డికి కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. పార్టీ ద్వారా వచ్చిన పదవులు అనుభవిస్తూ పార్టీకే నష్టం చేయడం ఏంటంటూ ఫైర్ అయ్యారు. నామినేషన్ పోస్టులు ఎట్లొచ్చినాయి? ఆ ప్రజలు ఎమ్మెల్యేని గెలిపిస్తే ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటేనే ఆ నామినేషన్ పోస్టులు వచ్చినాయి. ఆ పోస్టులు ఎట్లొచ్చినాయి? మళ్ళీ అది ఎవరికి ద్రోహం చేసినట్లు? అంటే ప్రమాణ స్వీకారం చేయకుండా క్యాబినెట్ కోటలకు మోసం చేసినట్ల? కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలనే నేను ఇంత డెప్త్గా మాట్లాడుతున్నాను. లేకపోతే నేను అధిష్టానాన్ని కంప్లైంట్ చేస్తానో, పీసీసీనో, ఏఐసీసీనో వాళ్ళు ఏం చర్య తీసుకుంటారనేది నాకు సంబంధించిన విషయం కాదు. వాళ్ళ పార్టీ రూల్స్ ఏముంటే అవి చేస్తారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి అనేది ఇవాళ కొత్తగా వచ్చిన అంశమైతే కాదు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఇద్దరి మధ్య నియోజకవర్గంలో ఆధిపత్య పోరు మొదలైంది. ఇప్పుడు ఆ పంచాయతీ ముదిరి పాకాన పడింది.